థ్యాంక్ యూ భూపాల్. ఇప్పటి వరకు కొత్తగూడెం నుంచి వెళ్ళి అప్డేట్స్ చూసాం. ఇప్పుడు శ్రీరాంపూర్ అంటే మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి రీజియన్ కి సంబంధించిన ఆ పోలింగ్ సంబంధించి సరళి ఒకసారి పరిశీలించినట్లయితే ఉదయం కాస్త మందకొడిగా సాగిన సాయంత్రం వరకు భారీ స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. సింగరేణి వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 92.2% పోలింగ్ శాతం నమోదైంది. ముఖ్యంగా చూసుకుంటే అంటే 93.9% సింగరేణి వ్యాప్తంగా నమోదైంది. మొదటి 1 అవర్లో చూసుకున్నట్లయితే 14.9% నమోదైంది. ఆ తర్వాత 27.22%, తర్వాత 38.64%, తర్వాత 49.89%, తర్వాత మరో గంట వరకు అంటే మధ్యాహ్నం తర్వాత 50% పోలింగ్ దాటింది. ఇప్పుడు 4 గంటల వరకు 93.9% పోలింగ్ నమోదైంది. ఇది సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 93.9% నమోదైతే మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి రీజియన్ కు సంబంధించి గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. మందమరిలో 92.62% పోలింగ్ శాతం నమోదైతే బెల్లంపల్లి ఏరియాలో ఇప్పటి వరకు 95.6% పోలింగ్ నమోదైంది. ఇటు శ్రీరాంపూర్లో 92.1% పోలింగ్ నమోదైంది. అంటే గంటకు సంబంధించిన పోలింగ్ డీటెయిల్స్ రావాల్సింది. మరి కాసేపట్లో పోలింగ్ సంబంధించిన అంటే అధికారికంగా ముగుస్తుంది. ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి అనుమతిస్తారు. కానీ ఇప్పటికే కార్మికులందరూ సెకండ్ షిఫ్ట్ కి సంబంధించిన వాళ్ళందరూ మైండ్లోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు సెలవులు ఉన్న వాళ్ళు లేకపోతే మిగతా తప్పిపోయిన వాళ్ళు మాత్రమే కొందరు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గతం కంటే సింగరేణి వ్యాప్తంగా పోలింగ్ పర్సంటేజ్ అధికంగా పెరగడంతో ఆ గెలుపు ఓటములను ఇవి ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని యూనియన్లు అయితే అంచనా వేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తామే గెలుస్తామని 11 డివిజన్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుండగా అటు ఏఐటీసీ సైతం తాము పోరాటాలు చేశాం, కార్మికుల హక్కులను సాధించి పెట్టినాం కాబట్టి తమకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రయాంగిల్ ఫైట్ కొన్ని చోట్ల ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఓవరాల్ గా సింగరేణి వ్యాప్తంగా ద్విముఖ పోరే నడిచిందని చెప్పొచ్చు. ఏఐటీసీ అదేవిధంగా ఐఎన్టీసీ మధ్యలో ప్రధానమైన పోరు కొనసాగినట్టయితే చెప్పచ్చు. తర్వాత ఈ పోలింగ్ జరుగుతుందని చెప్పచ్చు. అయితే ఈ మరి కాసేపట్లో ముగిసిన తర్వాత కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్తారు, బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లి అక్కడ కౌంటింగ్ ప్రారంభిస్తారు. అయితే ఇది శ్రీరాంపూర్ డివిజన్ అదేవిధంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ కి సంబంధించిన పోలింగ్ అప్డేట్స్. మరింత సమాచారం రామగుండం సంబంధించిన మరింత సమాచారాన్ని మా కలీగ్ భాస్కర్ అందిస్తారు. ఓవర్ టు యు భాస్కర్.